బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. తూర్పు నైరుతి చంద్రపూర్ వద్ద కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. మరోవైపు రుతుపవన గాలులు ద్రోణి మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీల మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో భారీగా, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతోంది. తూర్పు నైరుతి చంద్రపూర్ వద్ద కేంద్రీకృతమై ఉంది. మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. మరోవైపు రుతుపవన గాలుల ద్రోణి మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్, ఏపీల మీదుగా బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీగా, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పడిన అల్పపీడనం మొన్న ఉదయం వాయుగుండంగా మారినట్టు మనందరికి కూడా తెలిసిందే. వాయుగుండంగా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ప్రజెంట్ ఈ వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కావచ్చు, ఫర్దర్ గా వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సీజన్లో ఇప్పటి వరకు వర్షపాతం ఎంత పడింది, దాంతో పాటుగా ప్రధానంగా గత 3 రోజుల్లో వర్షపాతం ఎంత నమోదైంది, వీటన్నిటికి సంబంధించి కూడా మనకు వివరాలు అందించడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి డాక్టర్ శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రజెంట్ ఈ యొక్క వాయుగుండం ఎక్కడ కేంద్రీకృతమైందంటారు? ప్రస్తుతానికి వాయుగుండం కాస్త అల్పపీడనంగా బలహీనపడి దాదాపుగా మనకి చందర్పూర్ ప్రదేశంలోని దాదాపుగా 50 కిలోమీటర్ల దూరంలోని మరత్వాడ మరియు దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా కేంద్రీకరమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి అల్పపీడనంగా మాత్రమే ఉందన్నమాట. దీని ప్రభావం వల్ల అయితే చూసుకున్నట్లయితే తెలంగాణ వచ్చే 3 రోజులు కూడా వర్షపాతం అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు.
మేడం ప్రజెంట్ ఎలా ఉండబోతుంది అంటారు ఫర్దర్ గా 24 అవర్స్? 24 అవర్స్ చూసుకున్నట్టే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇది కొంచెం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో కేంద్రీకృతం, అంటే చందర్పూర్ ప్రాంతం అంటారు దీన్ని. హైదరాబాద్ నుంచి ఉత్తర నార్త్ తెలంగాణ మీదుగా యవత్మల్, చందర్పూర్ ప్రదేశంలోని కేంద్రీకృతమైందనమాట. దీని ప్రభావం వల్ల ఇప్పటికి మనకి మరత్వాడ, మధ్య మహారాష్ట్ర మీదుగా మహారాష్ట్రలోని మనకి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా జిల్లాలన్నీ చాలా వరకు కోలుకునే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం కనిపిస్తుంది. మేడం దాంతో పాటుగా ప్రధానంగా కృష్ణ పరివాహక ప్రాంతంలోనే మనకు భారీ వర్షపాతం నమోదైంది. దీనికి గల ప్రధాన కారణాలు ఏమంటారు? దాదాపుగా మనకి ఇది క్రాస్ అవుతున్నప్పుడు కూడా డిప్రెషన్ గానే క్రాస్ అవ్వడం వల్ల మనకి కళింగపట్నంకి, విశాఖపట్నంకి మధ్యలో క్రాస్ అవ్వడం వల్ల ఏమైందంటే దీని యొక్క ప్రభావం మనకి కృష్ణా జిల్లాల మీద ఎక్కువగా, అంటే కృష్ణా పరివాహక ప్రాంతం మీద ఎక్కువగా ఉండడం అయితే జరిగింది. కృష్ణా పరివాహక ప్రాంతం వల్ల మున్నేరుతో పాటుగా పాలేరు నుంచి మనకి మున్నేరు నుంచి పూర్తిగా వరద నీరు రావడం వల్ల, అలాగే లోవర్ కృష్ణా నుంచి కూడా గత నెలలో చూసుకున్నట్లయితే అప్పర్ కృష్ణా బెల్ట్ నుంచి కూడా ఎక్కువగా వరద నీరు చేరుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ దాదాపుగా 26 సెంటీమీటర్ల వర్షపాతం, ఈ మున్నేరు ప్రాంతంలోని దాదాపుగా 40 సెంటీమీటర్లు కూడా వర్షపాతం మొదలడం వల్ల మీద నుంచి వచ్చే వరద నీరు, ఈ నీరు కలిసి మనకి దాదాపుగా విజయవాడ, కృష్ణా జిల్లాలోని పూర్తిగా కొంత ముంచెత్తడం అయితే జరిగిందండి. ఓవరాల్ గా క్యుములేటివ్ రెయిన్ఫాల్ ఎంత నమోదైంది అంటారు? ఓవరాల్ గా దాదాపుగా 27 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవడం జరిగింది. అంటే ఇది క్యుములేటివ్ గా మనం డిస్టిక్ లో చూసుకున్నట్లయితే ఒక్క ఖమ్మం డిస్టిక్ లోనే మనకి చాలా అధికంగా 40 సెంటీమీటర్ల వరకు తిరుమలాయపాలెంలోని అక్కడక్కడ మనకి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగిందనమాట. హైదరాబాద్ చూసుకున్నట్లయితే తేలికపాటి జల్లులు, మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఈ రోజంతా రేపటి నుంచి కొద్దిగా తెరపునిచ్చే పూర్తిగా అవకాశం ఉందన్నమాట. ఈ సీజన్ లో ఓవరాల్ గా రెయిన్ఫాల్ ఎంత నమోదైంది? మొత్తం తెలంగాణ చూసుకున్నట్లయితే 35% నమోదవడం అయితే జరిగింది. ఒక వారం రోజుల వరకు, అంటే దాదాపుగా 10-12 వరకు కూడా కొద్దిగా తేలికపాటి జల్లుల వరకే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. తరువాత నుంచి మళ్ళీ ఇంకొక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దాదాపుగా ఈ సెప్టెంబర్ నెల కూడా సాధారణం కంటే అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మొత్తం మీద ఈ వాయుగుండం అల్పపీడనంగా బలహీన పడినట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉత్తర తెలంగాణలో కొంత తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 10 రోజులైన తర్వాత మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. తిరిగి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.